ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ క్రేజీగా వచ్చిందనుకోండి, ఇదే ఊరిలో 24 hours ఇక్కడనైతే క్యాంపింగ్ చేస్తాము. పోయి వచ్చేది అట్లా లోపల దాకా పోయి చూసినా పాట ఏమన్నా అదే వీకే వాంత ఉన్నారు ఇంకా ఉన్నారా ఇంకా గిదాన్ని ఏమంటారు తెలుసా? దీన్ని అరే గిదేంద్రా రచించలేదంటే ఇప్పుడు మన దింపిగాడు పెద్ద అవుతాడు కదా గట్లా అన్నట్టు. దింపిగాడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఓ 30 సార్లు తుమ్మిండు మనం వచ్చినా అదిరా స్టోర్ రూమ్. ఓకే కరెక్ట్ మాట. ఇక హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ ఈ రోజు ఈ వీడియో ఏదైతే ఉందో మనం ఇప్పటి వరకు తీసిన అన్ని వీడియోల కంటే ఇది సంథింగ్ స్పెషల్ వీడియో అన్నమాట. ఎందుకంటే గైస్ ఈ రోజు మేము ఏ విలేజ్కి వచ్చామంటే 10 సంవత్సరాల నుంచి ఎవరు లేకుండా నీళ్ళలో మునిగి తేలిన ఒక క్రేజీ విలేజ్కి అయితే వచ్చినామన్నమాట. ఈ వీడియోలో అసలు ఈ ఊరిలో ఉన్న ఇండ్లను అంతేకాకుండా టెంపుల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ని మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయబోతున్నాము. అంటే మొత్తం కూలిపోయినే కాదు, కొద్దిగా ఇల్లు లెక్కున్నా సరే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు కనుక గైస్ స్టార్టింగ్లో చూసినట్లయితే ఇక్కడ సైడ్ నుంచి అయితే ఒక రోడ్ అయితే ఉండేది. ఆ రోడ్ వచ్చేసి ఇక్కడ వై జంక్షన్ లాగా మారి ఒకటి ఇటువైంది ఒకటి ఇటువైంది. కాకపోతే ఇది యూజుల్లో లేకపోవడం వల్ల మొత్తం క్లోజ్ అయితే అయిపోయింది అనమాట. రోడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ ఇక్కడ ఏముండేనో ఏమో 2 స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి. 1, 2 అండ్ లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఊరి స్టార్టింగ్లోనే ఒక హనుమాన్ టెంపుల్ అవుతుందన్నమాట. మన దగ్గర మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఊర్లో ఉంటుంది హనుమాన్ టెంపుల్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అవుతుంది. విగ్రహం వచ్చేసి గైస్ తీసేసారు, అంటే వేరే దగ్గర ఎక్కడైనా ప్రతిష్ఠించారా ఏందనేది మనకు ఐడియా లేదు, కానీ విగ్రహం అయితే లేదు. అండ్ గేట్లు ఏవైతే ఉన్నాయో మీకు అందరికీ తెలిసిందే, ఎక్కడ ఏ పాడబడ్డ బిల్డింగ్ ఉన్నా సరే జింగిడిగాలు వేసుకొని పోతూ ఉంటారు. గేట్లు అనేది తీసుకెళ్ళారు. ఏంలో స్టార్టింగ్లోనే ఊరు స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్ అవుతుంది. ఇవన్నీ గైస్ టెంపుల్ ముందు మొత్తం కూడా ఇండ్లే ఉన్నట్టున్నాయి. వాటర్లో మునిగిపోయేసరికి అనుకుంటా మేబీ మొత్తం అన్నీ కూడా కూలిపోయి ముద్దలెక్క తయారైపోయినాయి. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదో ఇట్లా సిరీస్ ఉన్నట్టున్నది. ఇంట్లో ఒక పక్క ఇల్లు పక్కుంటే ఒక ఇల్లు అన్నీ కూడా కూలిపోయినాయి. ఇక్కడ మీరు చూడవచ్చు 2 ఇండ్లు అయితే ఉన్నాయి, ఒకదాని పక్కపంటే ఒకటి. ప్లస్ ఈ 2 వచ్చేసి వాష్రూమ్స్ స్కూల్ కావచ్చురా మేబీ. అదే స్కూల్ అటు సైడ్ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ స్కూల్ ఉన్నట్టున్నది, పెద్ద స్కూలు, అది మొత్తం కూలిపోయింది. ఆ స్కూల్కి సంబంధించినవి వంటలు ఉండేవి వాష్రూమ్స్ కావచ్చు మేబీ. జింగా దుంతా డిపియాని ఎత్తుతాం పాటు బాగానే లోతుందిరో. అలా పడితే ఎక్కడ ఎక్కరాది. ఇక నింపియా ఈత కొడతావారా? నీళ్ళలో వేడ కొడతావరా? ఈ పెద్ద బావి ఉండే కావచ్చు, నాకు తెలిసి వాటర్ వచ్చినా కొద్ది దీంట్లోకి మొత్తం కూడిపోయింది. ఇదో గుణ పెంకల పాక కావచ్చు జింగా ముతికంతనే ఉంది. గింతే ఇల్లు మొత్తం కూడా కూలిపోయింది. ఉన్నతాన్ని బాణకాయిదాలు ఏదో పాక వేసినట్టున్నారు. బర్రలకో దేనికో పార్కింగ్కో ఆనే ఉన్నతానే పడ్డది. పాక అంటే ఏందన్నా? పాక అంటే ఇట్లా అర్ర అంటారు. ఎరికేనా అర్రనా? అర్రేంది? అయ్యో మా భాష వచ్చేసి గాయస్ సంథింగ్ డిఫరెంట్. పాక అంటే ఏంటిదంటే ఇంట్లోనే ఒక సైడ్కి ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇల్లు పక్కపండి బాత్రూమ్ కాదా, బాత్రూమ్ వేరే, బాత్రూమ్ అంతా ఏదైనా సామాన్ ఉంటుంది చూడు, మరుగు సామాన్, స్టోర్ రూమ్. ఓకే కరెక్ట్ మాట. ఇక
ఈడెక్కడి ఊరేగా ఇది మామిడి చెట్టు, కాయలు ఉన్నాయా? గన్నేరు చెట్టు, తంగేరు చెట్టు, జింగడు. ఇది ఈ ఇల్లు వచ్చేసి గాయసలో కొత్త కొత్తగా కట్టినట్టున్నారు. ఆయనతో ఊరు మునిగిపోయింది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేసి ఇల్లు కట్టించారో, బట్ ఇల్లు వచ్చేసి మనకు ఈ విధంగా అయితే కూలిపోవడం జరిగింది. విజయ ప్లానింగ్ ఎప్పుడా ఇల్లుది? అది హాల్ రూమ్ కావచ్చు. ఇంట్లో హౌస్ కట్టిరేంద్రా బిల్డింగ్లా? ఇది ఇంటి వెనక రా. ఇంటి ముంగడ పక్క పంటిది అది. ఇంటి వెనక అదే యో గాయస్, అది వచ్చేసి హాలు. ఇదేంటిదిరా? కిచెన్. కిచెన్ ఇది కిచెన్. గాయస్ మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్లో ఇది ఇల్లు మనకు అంటే మొత్తం విలేజ్ అంతా ఇక్కడ మనుషులు ఉన్నప్పుడు ఎట్లున్నదో తెలియదు, కానీ మొత్తం కూలిపోయిన తర్వాత అక్కడ దాకా మీరు చూడవచ్చు. డింపియా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఓ 30 సార్లు దుమ్మిండి మనం వచ్చినా అదిరా. పడతావు పాములు ఉంటాయి. అరే చూసుకుంటా. గిల్ల పాములు ఎక్కడి ఉంటాయి మరుగు. ఇవి వచ్చేసి అడవిలో అయితే మనకి ఎక్కడ కనబడే తక్కువ కనిపిస్తాయి, కానీ మీరు చూసినట్లయితే ఊరు కాబట్టి వాళ్ళు అప్పుడు పెట్టినట్టున్నారు. అవి ఇంకా కూడా అట్నే ఉన్నాయి. నీళ్ళు దొరకక ఇవి వికసించలేదు. వికసించుడు అంటే వికసించలేదంటే ఇప్పుడు మన డింపిగాడు పెద్దగా అవుతాడు కదా, అట్లా అన్నట్టు. అరే గిదేంద్రా, కుండ కాదు కాగు. కాగా ఏం కాగుతారు? ఇలా నిండా మొత్తం గోల్డెన్ కాయిన్స్ ఉంటే ఎట్లుంటుండే? 2 అర్రా జింగ అర్రగిదా గాడోటుంది. ఆడ 2 ఉన్నాయి. 1 2 3 4 మొత్తం ఇలా అంతా స్టోర్ చేసి పెట్టిర్రు. ఈ కాగులు ఇప్పుడు తక్కువ కనబడుతున్నాయి రేర్గా. అండ్ పాత ఇళ్ళల్లో వాళ్ళు వడ్లు కావచ్చు మక్కలు కావచ్చు స్టోర్ చేసుకొని వీటిని యూజ్ చేస్తారు విలేజ్లలో. ఇంకా కూడా సిటీ వాళ్ళు చూస్తున్నట్లయితే చెప్తున్నా. ఇక మీరు చూడవచ్చు. ఇంకా మట్టి కూడా ఊరుదా బందోబస్తు ఉంటుందా? ఏమో ఉత్తనే ఉందా? ఉత్తనే ఉందండి. ఇది కట్టనీకి ఎంత కష్టపడ్డారో కానీ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఊలిపేసినాం. కాలు పడుతుంది. బిస్కెట్ అవుతలేవు కడుతుంటే ఇప్పుడు మట్టి ఎట్లా అయింది? అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు రాక ముందుకు జింగా కొబ్బరికాయలు అంటావా? ఉంటే తెంపుదాం పక్క. జింగాడు ఏమంటున్నా అంటే గాయస్ దూపా వచ్చినాం ఇప్పుడే ముత్తుకొని సేపు తిరిగినందుకే నా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కనబడితే తెంపుతాడట. చూద్దాం ఏపాడు తెంపుతాడు. దీనికైతే లేవు. జింగా ఇట్రా. ఇదాన్ని ఏమంటారు తెలుసా? దీన్ని దూలా దూలాట. దుగుడా దుగుట్లా పెట్టినాం. యో రండి ఈ జింగిరిగాడు ఎప్పుడో లోపడి పోయాను. ఇదేంటిదిరా? షీరే ఎలా పడతాడు డంపిగాడు. చెడ పెద్ద ఉందేమరా ఇల్లు. అవురా మరి. జింగా గిదాన్ని ఏమంటారు? ఎరికేనా? ఏమంటారు? డింపియా నీకు ఎరికేనారా? అర్ర కాదు చెప్పానా? తానావి. తానావి జన్మ ఉందా?
ఏరా ఉన్నది ఇంకా ఉన్నారా ఇంకా ముట్టుకుంటున్నావు అయ్యో స్పైరల్ బైండింగ్ తోని ఏదో బుక్ చేపించినట్టున్నారు అది మొత్తం వాటర్లో మునిగిపోయి ఉండే వరకు అది కరిగిపోయింది. ఇక్కడ ఉన్న బిల్డింగ్లు అన్నీ కూలిపోయి ఉన్నాయి. కేవలం 3 ఐటమ్స్ మాత్రమే మంచిగా ఉన్నాయి. అది వచ్చేసి ఏంటి అంటే స్టార్టింగ్లో హనుమంతుని గుడి, ఊరి మధ్యలో వచ్చేసి మసీదు, నెక్స్ట్ మసీద్ పక్కకు ఒకటి స్పెషల్ అవుతుంది, అది చూపిస్తా దగ్గర పోయినాక. ఈ 3 మాత్రమే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మసీద్ లోపల ఇవే ఎక్స్ప్లోర్ చేద్దాం. జింగా వాట్ ఈస్ గుండ్రవుతూ ఎట్లా గిట్లా కడతారు కావచ్చు. నువ్వు కాయలతో ఇంచు సంగాటట్టే. ఇదేంటిదో ఏమో గైస్ రోడ్డు మధ్యలో ఇది క్రేజీది కనబడ్డది కాలుతుంది. దారా మసీదులో ఉంది దారా. అరే ఇవి ఉన్నాయిరా కొబ్బరికాయలు, చెప్పులు ఇప్పేరి. నథింగ్, ఏం లేదు. ఉన్న కాడికి అన్నీ పీక్కొని తీసుకుపోయారు. దేవుడు ఒక్కడు ఉన్నట్టున్నాడు, వీళ్ళు అన్నీ తీసుకుపోయారు. ఫస్ట్ టైం గైస్ మసీద్ లోపలికి అయితే వచ్చాము, ఇంతవరకు రాలే. ఈ జాలీలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి సిమెంట్. ఒకవేళ ఇవి ఐరన్ అయినట్లయితే ఇవి తీసుకుపోదురు కావచ్చు. లింపిగా ఇట్లేనారా మీ వాళ్ళు? కొబ్బరికాయరా వాళ్ళు ఉంటాయారా? నీళ్ళు ఉంటాయి, చిన్నగా ఉన్నాయి కారా. ఏం సఫర్ అయితే అనిపించలేదు. కొరికిగా నువ్వు ఒకటి మీ ఒకటి ఇద్దరు కొరుకుర్రి. ఉన్నాయి కంత పెద్ద ఉందా అన్న? వీడికి రాగానే అన్ని డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసి ఏదో పయ్య లెక్క ఉన్నది, ఆడొచ్చేసి రోల్ లెక్క ఉన్నది, నూకపోయి బండి లెక్క. సర్కారు తుమ్మ చెట్లు ఎవరు లేకపోయే వరకల్లా ఘోరంగా తిరిగినాయి. ఇక్కడ ప్రతి ఇంట్లో దుగుళ్ళు అవుతున్నాయో పడిపోయాను. బుర్జు ఖలీఫానా? బురుజు ఆడ ఇంకా పెద్దది. అయ్యి వెంటిలేటర్ కిటికీ ఏదని అనుకోవచ్చు, కానీ ఇంట్లోనైతే దీన్ని వెంటిలేటర్కి వాడారు. చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇలా కట్టెపుల పెట్టుకొని తాడు పెట్టుకొని గుంజుకపోయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు. ఆడతారు చిన్న ఇలా కట్టెపుల పెట్టుకొని మట్టి తిప్పరు. ఇట్లా ఒక కట్టె పెట్టి దానికి తాడు కట్టి గుంజుకోపోతారు. అది ఎటు పోదు, ఇరుకుతా అలా. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I'll do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what? Add it up, told her if it's all me, everything is on me, gon' back it up. ఓ అన్న కూలే అనుకో. ధరకే ఆగే జీతే దిగదిలా ఓనికేమో ఉన్నదా? అయ్యో కడాకుందిగా. ఈ బురుజులకు లోపలికి దిగనికి మెట్లున్నాయి. ఇక్కడికి దిగి అక్కడికి వెళ్ళొచ్చు. పోయి వచ్చేది అట్లా లోపల దాకా. చూసినా పాట ఏమన్నా
అటే వీకే వాంట ఏందో హాంటెడ్గా ఉంది అన్న. గీడికే ఉంది. అయ్యో ఇడికి అనిపిస్తానా. We lay low, then we lay low. Add it up, bankroll, euro, peso, add it up. I'm just doing me, everything is on me. Oh, you matter what? కిందికి ఉంది. ఆడికి ఆడ డోర్ లెక్క ఉంది, అది మొత్తం చీతుకపోయింది. Everything is on me. Oh, you matter what? ఓ భయమైంది అలా ఎడరాయి ఉడుతుందో అని. గీందాకనే ఉందిగా ముత్తుకదైనా దేవుడు Told her if it's all me, everything is on me. Gon' back it up. Matter what? Told you I'ma do me. Why you hating on me? It's not adding up. ఇక్కడ వచ్చేసి గైస్ ఒకటి కషీర్ లాగా అవుతుంది నాకు తెలిసి. విలేజ్ మొత్తం ప్రాపర్గా ఉన్నప్పుడు ఇక కషీర్ అందరూ కూర్చొని నరకుతారు ఉంటారా ఊళ్ళో నరకేటోళ్ళు. ఇక కూర్చొని నరకుదురు కావచ్చు అదొకటి. అందరు ముసలి కూర్చుంటారు రాత్రి దాకా కూర్చుంటారు వాళ్ళు. బాత్రూమ్ అనే ఉన్నది. నిజంగా వాళ్ళ గురించే కట్టినట్టున్నది. అసలు అది ఆ పక్కపంటి ఇళ్ళది కావచ్చు కానీ కషీర్కాయ కూర్చున్న వాళ్ళ గురించే కట్టినట్టున్నది. ఏమా నరేంద్ర తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వల్ల అట పాడుబడి ఊరిపోయారు. ఓ వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు బుడ్డ పొరని వేసుకొని. పురుగులు వాళ్ళు తీట వాడు బుడపరం లేకుండా ముదిరిపోయిన వాడు మొత్తం. రేపు మా అయితే పెళ్ళి అవుతుంది. కానీ బురుజు ఇక్కడ నుంచి చూస్తుంటే ఖతర్నాక్ కనబడుతుంది. ఎంజాయ్ ఎదురు కావచ్చు మొత్తం గుండూరు ఉన్నప్పుడు. అది గణేట్ అయితే మో అందామని మొత్తం పేర్చి పెట్టిరు సైడ్కు. ఇదే ఇల్లు ఇటీలు ఉన్నప్పుడు ఇది ఒక సంధి కావచ్చు జింగా. కొబ్బరికాయలు ఉన్నాయి కానీ ఎక్కుదాం మీదకి. దాన్ని మొత్తం గెలనే ఉందిగా. నేను ఎక్కుతా. ఎక్కగలుగుతావు అంతా మీదకి పడతావు కావచ్చు. పడా ఎక్కుడే. హే చిన్న ఉన్నాయి జింగా. ఓ కాడకున్నాయి. ఉంటాయి రా వీటిలో నీళ్ళు తీయ ఉంటాయి కావచ్చు. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి బండ్లో ఎక్కడైతే పెట్టినామో అక్కడికైతే వెళ్దాం. మధ్యలో మనకు అనిపిస్తే ఎక్స్ప్లోర్ చేద్దాం. లేకుంటే ఈ వీడియో ఇంతే ఇక. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఫైనల్లీ గైస్ ఇది మేము ఎక్స్ప్లోర్ చేసిన మొత్తం కూలిపోయిన పాడుపడ్డ పాత ఊరు. ఐ హోప్ మీ అందరికీ ఒక డిఫరెంట్ వీడియో చూడడానికి అనిపించింది కావచ్చు మన ఛానల్లో. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ క్రేజీగా వచ్చిందనుకోండి, ఇదే ఊరిలో
ఆ బ్రిడ్జ్ మీద కషిరికాడ అటు ఇటు తిరుక్కుంటూ 24 hours ఇక్కడనైతే క్యాంపింగ్ చేస్తాము కాబట్టి కంప్లీట్ అయితే 15K లైక్స్ త్వరలోనే గైస్ కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్